తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అయితే గనక రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ కార్యకర్తలు సమ్మెబాట పట్టి నేటికి 22 రోజులు గడుస్తూ వస్తుంది. అయితే ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే కనుక లక్షలాదిగా ఉన్నటువంటి అంగన్వాడీ కార్యకర్తలు తమ బ్రతుకు తెరువు కోసం చేస్తున్నటువంటి ఈ ఉద్యోగాన్ని అమలు చేయాలి. అదేవిధంగా తమ కష్టాన్ని గుర్తించి తమకు కావాల్సినటువంటి వేతనాన్ని కూడా చెల్లించాలని చెప్పి ఈరోజు అంగన్వాడీ మహిళలందరూ కూడా కార్యకర్తలందరూ కూడా ఈరోజు ఏకదాటి మీదకి రావడం సమ్మెబాట పట్టడం కూడా జరుగుతుంది. అయితే ప్రస్తుతం మనం అల్లూరు జిల్లా అరకు వ్యాలీలో ఉన్నాము. అరకు వ్యాలీలో కూడా ఇటు గిరిజన ఇటు ఉన్నటువంటి అంగన్వాడీ కార్యకర్తలు అయితే కనుక తమ కష్టాన్ని ప్రభుత్వం దోచుకుంటోంది, తమ కష్టాన్ని ఇప్పటికీ కూడా గుర్తించలేదని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తూ అయితే కనుక నిరసన బాట పట్టడం జరుగుతుంది. అదేవిధంగా అరెస్టుల పర్వం కూడా ఇక్కడ ఇటీవల కొద్ది రోజుల క్రితం కూడా అరెస్టులు కూడా జరిగిన నేపథ్యం తెలుస్తుంది. మనతో మాట్లాడడానికి అయితే కనుక అంగన్వాడీ నాయకురాలు ఉన్నారు. మేడం, ఏం జరుగుతుంది అసలు? గిరిజన ప్రాంతంలో మీ అంగన్వాడీలు చేస్తున్నటువంటి సేవ నిజంగా అనిర్వచనీయం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిజంగా సరైన రోడ్డు మార్గాలు కూడా లేని పరిస్థితుల్లో కూడా మీరు ప్రతి గ్రామానికి వెళ్ళి టచ్ చేస్తూ వస్తుంది. ఆ టైంలో మీరు ఎటువంటి ఇబ్బంది పడతారు? ప్రభుత్వం మీకు ఏది చేస్తే బాగుంటుంది? నా పేరు పి వెంకటలక్ష్మి. నేను అరకు ప్రాజెక్టులో ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. మేము ఇప్పటికీ 22 రోజుల నుంచి ఈ సమ్మె కొనసాగిస్తున్నాము. ఇప్పటి వరకు సరైన డిమాండ్స్ చాలా ఉన్నాయి. 11 డిమాండ్స్ పెట్టాము. అయినా సరే ఏ డిమాండ్స్ కూడా మాకు ఇప్పటి వరకు పరిష్కారం కాలేదు. అందుకోసమని మేము ఈ సమ్మె కొనసాగిస్తున్నాము. అయితే మేము సీఎం గారు పాదయాత్రలోని మాకు పక్క రాష్ట్రం కంటే అదనంగా జీతాలు పెంచుతానని మాట ఇచ్చారు. అలాగే గ్రాడ్యుటీ కూడా మాకు సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారంగా గ్రాడ్యుటీ కూడా చేస్తానని అన్నారు. అయినా సరే మినీ సెంటర్లు మెయిన్ సెంటర్లుగా మారుస్తానన్నారు. అయినా సరే ఇప్పటికొచ్చి మాకు ఏ ఒక్కటి కూడా మాకు పరిష్కారం కాలేదు. అందుమూలంగా మేము ఈ 12వ తారీఖు నుంచి ఈ తారీఖు వరకు 22 రోజులు మేము సమ్మె బాటలో నడుస్తున్నాము. అయినా సరే మాకు సీఎం గారు సరైన పరిష్కారం ఏమీ లేదు. అందుమూలంగా మేము ఇక్కడ చాలామంది మా ప్రాజెక్టులో ప్రతి మండలంలో కూడా అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, మినీ వర్కర్లు అందరూ కూడా ఈ సమ్మె చేస్తున్నాము. మాకు ఇప్పటి వరకు ఏది కూడా పరిష్కారం కాలేదు. అందుకోసమని మేము ఇంకా జిల్లాలో కలెక్టర్ ఆఫీసు ముట్టడికి రేపు బయలుదేరుతున్నాము. తప్పకుండా ఈ సమ్మెని ఇంకా ఉధృతం చేస్తాము. అలాగే మేము మహిళలారా, ఆడబడుచులారా, నేను మహిళా పక్షపాతిని అని ఈరోజు సీఎం గారు ప్రతిరోజు టీవీల్లో, పేపర్లో చెప్తూనే ఉంటారు. కానీ అందులో మేము కూడా 1,00,000 మంది పైగా ఉన్నాం అంగన్వాడీ టీచర్లు. మేము కూడా ఆడబడుచులే కదా, మేము కూడా మహిళలే కదా. అయినప్పటికీ మా సమస్యలు చాలా ఉన్నాయి. మాకు ఏ సమస్య కూడా పరిష్కారం చేయకుండా 22 రోజుల నుంచి మేము ఈ రోడ్లో పడ్డాము. ఆకలితో ఉంటున్నాము, ఎండతో మాడిపోయి ఉంటున్నాము. కానీ ఇప్పటికొచ్చి సీఎం గారు చెవులున్న చెవిటివాడిలాగా, అలాగే తన మనసు అంతా బండబారిపోయి ఉంది. ఈరోజు ఎన్నోసార్లు మా నాయకులకి పిలిచి కనీసం చర్చలకి పిలుస్తున్నాడు. సరైన సమాధానం ఏమీ లేదు. అందుమూలంగా మేము ఇంకా మా సమస్యలు ఇవి ఏవి కూడా పరిష్కారం కానియడల మేము ఇప్పుడు 22 రోజులు కాదు, ఇంకా 40 రోజులు కూడా కూర్చుంటాము. ఈ సమ్మె ఇంకా ఉధృతం చేస్తాము. అలాగే రేపు పాడేరు కలెక్టర్ ఆఫీసు ముట్టడికి అందరు కూడా బయలుదేరి జిల్లా మొత్తం కూడా రేపు పాడేరులోని ముట్టడి చేస్తామని ప్రభుత్వానికి చెప్పడం జరుగుతుంది. మీరు చెప్పండి, అసలు గిరిజన ప్రాంతంలో మీ సేవలు ఏ విధంగా చేస్తారంటే సరైన రోడ్డు మార్గాలు కూడా అసలు ఎటువంటి సేవలు మీరు ప్రజలకు అందిస్తారు? మాకైతే మా గిరిజన ప్రాంతంలో అరకు నుంచి సుమారుగా విజయనగరం తాకి ఉంది, ఒరిస్సా బోర్డర్లో ఉంది. సరైన రవాణా సౌకర్యం లేదు. అందుబాటులో ఉన్న దగ్గర అయితే స్టాక్ అయితే దింపడం జరుగుతుంది. కనీసం మాకు ఎలాంటి ట్రావెల్ ఛార్జ్ ఇవ్వట్లేదు. నామమాత్రంగా 50 పైసలు, 30 పైసలు, 20 పైసలు అని చెప్పేసి ఇస్తున్నారు. అది మాకు ఎలా సరిపోవట్లేదు. అందులో కూడా బకాయి చూపిస్తున్నారు. ఇది ప్రభుత్వం ఎంతవరకు కరెక్ట్ అని ఇలా చేస్తుంది. మేము అన్నిటి డిమాండ్ పెట్టి మేము సమ్మెలో కూర్చున్న 22 రోజులు కావస్తున్న సీఎం గారు చెవిటి వాళ్ళలాగానే ఉన్నాడు తప్ప కనీసం మాకు ఎలాంటి డిమాండ్లు పరిష్కారం చూపడానికి సిద్ధం కావట్లేదు. సీఎం గారికి ఒకటే హెచ్చరిక చేస్తున్నాము. మా డిమాండ్లు వెంటనే పరిష్కారం కాకపోతే తాడిపల్లి వద్ద పెద్ద నిరసన మేము తెలియజేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. మాకు భయభ్రాంతులు పెట్టడానికి మాత్రం, అరెస్ట్ చేయడానికి మీరు మాత్రం పంపితే బాగోదు. మేము ఎలాగైనా సరే మా డిమాండ్లను పరిష్కారం అయ్యేంత వరకు మేము ఇట్లాగనే కూర్చుంటాము. మా సమస్య పరిష్కారం అయ్యేంత వరకు మాత్రం సమ్మెను ఇలాగే కొనసాగుతూనే ఉంటుంది. ఒక గిరిజన సంబంధించి అంటే గిరిజన ప్రాంతానికి సంబంధించి కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నటువంటి నేపథ్యంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని
చేస్తున్నటువంటి మా ప్రజాసేవను కూడా ప్రభుత్వం గుర్తించట్లేదని చెప్పి తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది రావడం చేస్తుంది. మనం చూస్తున్నాము చిన్నపిల్లలతో వచ్చి ఈరోజు తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. చిన్నపిల్లలు అంటే చంటిపిల్లలను కూడా తీసుకొస్తున్నారు. ఇంటి దగ్గర ఉదయం నుంచి రాత్రి వరకు సమ్మెలో కూర్చున్నంతసేపు కూడా ఆడపిల్లలతో పాటు రావడం జరుగుతుంది. ఎందుకంటే ఇటువంటి పరిస్థితుల్లో అంటే తమకు సమాన పనికి సమాన వేతనం చెల్లించడమే కాకుండా ఇటు పని ఒత్తిళ్లు కూడా విపరీతంగా ఉన్నప్పటికీ కూడా పని ఒత్తిడిని కూడా తగ్గించేలా చూడాలి. అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగా అయితే అంగన్వాడీ కార్యకర్తలకి ఇటు జీతభత్యాలు ఇస్తుందో దానికి రెట్టింపుగా దానికి అంతకు మించిగానే ఇవ్వాలనేటువంటి ఒక 11 డిమాండ్లతో అయితే కనుక సమ్మె పూరించడం జరిగింది. ఏదైనప్పుడు కూడా ఎన్ని రోజులైనా సరే సమ్మెను కొనసాగిస్తాము, అదేవిధంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తాము, తమ న్యాయమైన సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు కూడా తమ న్యాయమైన పోరాటాన్ని కొనసాగిస్తాము, ఎంతటి తీవ్ర పోరాటానికైనా సిద్ధంగా ఉన్నామని చెప్పి అంగన్వాడీ కార్యకర్తలు చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ జనతో ప్రసాద్, ఏం లేవు, అరకు వ్యాలీ నుంచి.